శ్రమజీవుల కష్టార్జితంతో అనునిత్యం శ్రమ దోపిడీతో దేశంలోని శతకోటీశ్వర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండదండలతో ఆక్టోపస్ లో అన్ని రంగాల్లోకి చొరబడి దేశ వాణిజ్య రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదాని గ్రూపు సంస్థల అధిపతి గౌతమ్ అదాని వంటి వాళ్ళ ఆదాయం ఆకాశమే హద్దుగా పెరిగిపోతుంది. ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తిగా, ప్రపంచంలోనే 11వ అత్యంత ఐశ్వర్యవంతుడిగా రికార్డులకెక్కిన ముఖేష్ అంబానీ కొనసాగుతున్న సంపద ఏకంగా $106 బిలియన్. అంటే భారత కరెన్సీలో దాదాపు 9,15,405 కోట్లు. ఆయన గంటకు 90 కోట్లు సంపాదిస్తున్నారు. విస్తుపోయే ఈ అంశాలను IIFL హెల్త్ హ్యూరన్ ఇండియా సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఆక్స్ఫామ్ రిపోర్టు కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. 2020లో కోవిడ్ మహమ్మారి దేశమంతటా విస్తరించి అల్లకొల్లాలం సృష్టించిన సమయంలోనూ భారత కార్పొరేట్ దిగ్గజాలకు ఆదాయాలు రెట్టించాయే కానీ ఇసుమంతైనా తగ్గించలేదు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ ముఖేష్ అంబానీ గంటకు 90 కోట్లు చొప్పున సంపాదించినట్లు IIFL పేర్కొంది. దేశంలో దాదాపు 24% మంది ప్రజలు నెలకు కేవలం 3,000 లోపు మాత్రమే సంపాదిస్తున్నారు. ముఖేష్ అంబానీల సగటు భారతీయుడు సంపాదించాలంటే కలలో కూడా సాధ్యం కాదేమో. ఎందుకంటే స్టాటిస్టికా అంచనాల ప్రకారం నెల 33,000 ఆర్జించే సగటు వేతన జీవి అంబానీ ఒక గంటలో సంపాదించే 90 కోట్లు మొత్తాన్ని సంపాదించాలంటే ఏకంగా 1.74 కోట్లు సంవత్సరాలు పడుతుందని పేర్కొంది. 1.74 కోట్ల సంవత్సరాలు పడుతుందని పేర్కొంది. వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ముఖేష్ అంబానీ వార్షిక వేతనం 15 కోట్లు మాత్రమే. ఆయన ఒక రోజులో ఒక గంటలో సంపాదించే అర్జనతో పోల్చితే అదే ఏ మూలకు సరిపోదు. ముఖేష్ కు పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్టేషన్, టెక్స్టైల్స్, రీటైల్, టెలికమ్యూనికేషన్స్ లాంటి భారీ వ్యాపార సామ్రాజ్యాలే ఉన్నాయి. వీటన్నింటిలో పనిచేస్తున్న లక్షలాది మంది కష్టజీవులు శ్రమను దోపిడీ చేసినందునే అంబానీ గంటగా కోట్లు పోగేసుకుంటున్నారని, ఇలాంటి సంపద కేంద్రీకరణతో దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు ఏర్పడి పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రమవుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రకృతి సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను ఇలా కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టే విధానాలు మారాలని కోరుతున్నారు.